మోనో డైట్ వెయిట్ లాస్ అవ్వటానికి ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకరకాల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటువంటి డైట్ సిస్టంలోని ఈ మోనో డైట్ అనేది కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఇది. చాలామంది నన్ను కలిసినటువంటి సాధకులు కానివ్వండి, పేషెంట్స్ కానివ్వండి, ఈ డైట్ కోసం నాతో చాలాసార్లు అడగడం జరిగిందని. సో ఒక్కొక్కరిగా సమాధానం చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి దీని మీద ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ మోనో డైట్ కోసం కాస్త తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మోనో అంటే ఒక్కటే అని అర్థం. అంటే సింగిల్ దాన్ని మోనో అంటారు, మోనోపోలీ అంటారు. కానీ మోనోపోలీ అంటే మార్కెట్ సిస్టంలోని ఏదైనా ఒక దానికి సంబంధించిన ఒకటే రారాజుగా వెలిగితే అని మోనోపోలీ అంటారు. సో ఈ మోనో అంటే ఒకటే అని అర్థం, సింగిల్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా ఒకే ఒక ఆహారాన్ని ఎన్నుకొని అదే ఆహారాన్ని తీసుకుంటూ మిగతా ఆహారాలన్నింటినీ కూడా తినకుండా ఉండేటువంటి డైట్ సిస్టమే ఈ మోనో డైట్. ఉదాహరణకి గుడ్లు, లేకపోతే మాంసం, లేకపోతే అరటిపండు, లేకపోతే ఆలు అంటే బంగాళదుంప, లేదు అంటే యాపిల్, లేదు అంటే ఖర్జూరం, లేదు అంటే చిలకడదుంప, ఇలాగ ఏదో ఒక ఆహారాన్ని ఎన్నుకొని ఇలా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఇవన్నీ కాదు ఏదో ఒకటి మా ఉన్న ఆహార పదార్థాల్లో పళ్ళు, ఫ్రూట్స్లో కానీ, వెజిటేబుల్స్లో కానీ, నాన్ వెజిటేరియన్లో కానీ, ఏ డేట్లో అయినా సరే ఒకే ఐటెంని సెలెక్ట్ చేసుకొని అదే ఐటెంని ఆహారంగా తీసుకుంటూ లిక్విడ్గా వాటర్ తాగడం. అంటే తాగే పదార్థాల్లో కేవలం మంచినీళ్ళే, తినే వాటిలో సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకే ఒక ఆహారాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని తినడాన్ని ఈ మోనో డైట్ అంటారు. మోనో అంటే ఒకటే అని చెప్పాం కదా. సో అలాగే వాళ్ళ తాలూకా ఫుడ్లో కూడా ఒకే ఒక దాన్ని డిసైడ్ చేసుకుంటారు. సో ఇది ఆ ఒక్క పదార్థం తప్ప ఇంకే ఆహారాన్ని తినరు, ఇంకా వాటర్ తప్ప ఇంకేమీ తాగరు. ఇలాగ దీర్ఘకాలం పాటు చేస్తారు. ఇది మోనో డైట్. ఇలాగ క్యాలరీల మీద కాస్త కోత విధించటం వల్ల ఆటోమేటిక్గా మనకి వెయిట్ లాస్ అన్నది అవుతారు. అంటే ఫ్యాట్ బర్న్ అన్నది జరుగుతుంది, వెయిట్ లాస్ అన్నది సహజంగా అవుతారు. కాకపోతే దీంట్లోని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కోసం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఈ మోనో డైట్ అంటే సింగిల్ ఐటెం మనం తీసుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వటం అనేది జరుగుతుంది, కానీ బాడీ డిహైడ్రేట్ అవుద్ది, మజిల్ లాస్ అవుద్ది. సో ఈ రెండిటి వల్ల కూడా మనకి బరువు తగ్గుతాం. అంటే బాడీ వీక్ అవ్వటం వల్ల, మజిల్ అన్నది తగ్గిపోవటం వల్ల కూడా మన తాలూకా వెయిట్లోనే అవి కూడా ఒక పోర్షన్సే. సో అవి మనకు తగ్గటం వల్ల కూడా మనం వెయిట్ తగ్గినట్టుగా మనం కనిపిస్తాం. అంటే మన బరువు అనేది తగ్గటం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ మనం తెలుసుకున్నట్లయితే ఒకే పదార్థాన్ని స్వీకరించటం వల్ల ఖచ్చితంగా మాల్న్యూట్రిషన్ అన్నది వచ్చేటువంటి అవకాశం 100% ఉంటుంది. అంటే పౌష్టికాహార లోపం అనేది వస్తుంది. ఈ బరువు తగ్గడంతో పాటు ఈ మోనో డైట్ చేయటం వల్ల నీరసం, నిస్సత్తువులు వస్తాయి. ఈ డైటు వల్ల పోషకాలు కొరత ఏర్పడుతుంది కాబట్టి
మనకి తెలియకుండానే మెంటల్‌గా ఆహారంపై వ్యామోహం వచ్చి, అంటే సపోజ్ ఉదాహరణకి ఒక 1 మంత్ పాటు ఈ డైట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఈ 1 మంత్ పాటు ఒకే ఒక ఫుడ్‌ని తీసుకోవటం వల్ల ఆటోమేటిక్‌గా మొత్తం అన్నీ కరిగిపోతాయి. కానీ ఇప్పుడు ఆ ఒక్క ఫుడ్, ఒక ఉదాహరణకి చిలకడ దుంప తీసుకున్నాం అనుకోండి. నెల రోజుల పాటు కేవలం చిలకడ దుంప మాత్రం తింటూ మంచినీళ్ళు తాగడం తప్ప కడుపులోకి ఇంకేం వెళ్ళలేదనుకోండి. ఆ వ్యక్తి తాలూకా మైండ్ సెట్ ఎలా మారుతుందంటే ఆహారంపై తెలియకుండా వ్యామోహం పెరిగి ఆ తర్వాత అడ్డమైన గడ్డంతా ఒకేసారి వేసేస్తుంది. అలా వేయటం వల్ల మళ్ళీ చాలా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయ్యేటువంటి నష్టం కూడా ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒకే ఒక ఆహారాన్ని ఎన్నుకుంటూ తీసుకోవటం వల్ల కూడా మనకి తెలియకుండానే మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ వీక్ అవుతాయి. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ డైట్ చేసేవాళ్ళు. సో ఈ ఈ ఈ డైట్ వల్ల గాల్ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. మలబద్ధకం, తలనొప్పి, నీరసం, నెక్స్ట్ కండరాల తాలూకు క్షీణత, ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి సంతాన రాహిత్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఫెర్టిలిటీ ఛాన్స్ అనేది ఈ డైట్ చేసే స్త్రీలలో ఫెర్టిలిటీ ఛాన్స్ అనేది బాగా తగ్గిపోతుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బీపీ, డయాబెటిక్, హార్ట్ కంప్లైంట్స్, కిడ్నీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోని ఈ మోనో డైట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మోనో డైట్కి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, బరువు తగ్గాలి అనేటువంటి వాళ్ళు బరువు తగ్గటానికి అనేకమైనటువంటి సేఫెస్ట్ మెథడాలజీలు ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ఆయుర్వేద సిద్ధ వైద్యుల దగ్గరికి వెళ్తే చక్కని ఔషధాలు మీకు ఇస్తారు. అలా కాకుండా డైట్తోనే తగ్గించుకోవాలి అనుకుంటే ద సేఫ్ అంటే కార్బోహైడ్రేట్స్ తాలూకా క్వాంటిటీ కాస్త తగ్గించుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ కొన్ని నియమాలను కనుక మనం పాటించుకుంటూ వెళ్ళి చక్కని వ్యాయామం చేసుకున్నా సరే మనకి చక్కగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో అర్జెంటుగా తగ్గిపోవాలని ఇలాంటి మోనో డైట్ జోలికి వెళ్ళి ఉన్న ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడు ఎవరు పాడు చేసుకోవద్దు. దీనివల్ల వెయిట్ లాస్ సంగతి ఏమో కానీ ఓవరాల్గా అనేకమైనటువంటి ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా నేను నా అభిప్రాయ ప్రకారం అయితే మాత్రం ఈ డైట్ని నేను ఏమాత్రం ఎవరికి కూడా ప్రిఫర్ చేయను. నేను ఈ డైట్ కోసం ఎప్పుడు కూడా ఎక్కడ నేను మాట్లాడలేదు. నాకు తెలుసు ఈ డైట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఈ డైట్ చేయాలనుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. సో వీళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ మోనో డైట్ మీద ఫేవరిజం అన్నది పెరుగుతుంది సమాజంలోనే. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి తొందరపడి ఇలాంటి డైట్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. సో మీరు బరువు తగ్గాలి అనుకుంటే, మందులు వాడకుండా బరువు తగ్గాలనుకున్నా చాలా చక్కని టిప్స్ అన్నీ ఉన్నాయి. సో వాటిని మీరు ప్రాపర్గా తెలుసుకొని పాటించండి, బరువు తగ్గండి. కానీ సేఫ్ మెథడ్లోని ఇలాంటి మోనో డైట్ జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.